ఫైనల్గా ప్రాగ్కి వచ్చేసాం. ప్రాగ్ అనేది చెక్ రిపబ్లిక్కి క్యాపిటల్. అన్నట్లు అడగటం మర్చిపోయా, మీలో ఎంతమందికి ప్రాగ్కి వెళ్ళాలని డ్రీమ్ ఉంది చెప్పండి. ఈరోజు మనం ఓల్డ్ టౌన్ స్క్వేర్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటినీ చూసేద్దాం. ఇవే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లేసెస్ అండి ఈరోజు మనం కవర్ చేయబోతున్నాం. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇంకా ఆలస్యం లేకుండా మా ప్రాగ్ డే 1 జర్నీని చూసేద్దాం పదండి. హాయ్ అండి, నేను మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము ప్రాగ్లో ఏమేమి చూడబోతున్నామో అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు ఇక్కడైతే అంతా చూస్తుంటే సర్ప్రైజ్గా అనిపిస్తుంది. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇక్కడ ప్రాగ్కి రావడంతో నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే, ట్రామ్స్ బస్ ఎక్కడానికి స్టాప్ ఒక్కటే, కాకపోతే ట్రామ్స్ రోడ్ మిడిల్లో ఆపుతున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి ఎక్కాలి. లైక్ ఇందాక వాళ్ళు ఎక్కినట్లు బస్సు అయితే ఈ కారు వెళ్ళే ప్లేస్లోనే ఆగుతుంది. మేము కూడా ట్రామ్ ఎక్కేసాం. సరే కానీ ఈ ట్రామ్ బస్ ఎక్కడానికి ప్రాసెస్ ఏంటో నా హ్యాండ్సమ్ హస్బెండ్తో చెప్పిస్తా. ఎందుకంటే నా ప్రాగ్ టూరిస్ట్ గైడ్ తనే కాబట్టి. పిఐడి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో కొన్నాను. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, కాకపోతే యాప్ బాగానే హెల్ప్ చేస్తుంది. పిఐడి దాంట్లో కొనొచ్చు ఎన్ని హవర్స్, నీకు ట్రిప్ బేస్డ్ ఉంటుంది లేకపోతే హవర్ బేస్డ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇదే అండి పిఐడి యాప్. సో మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పటి వరకు ట్రామ్స్, బస్, కార్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ చూసారా గుర్రం బండి కూడా వెళ్తుంది. మనం దాంట్లో సిటీ చూసి రావచ్చు. అది ఎక్కడ ఎక్కాలో ఆ డీటెయిల్స్ అన్నీ ముందు ముందు వస్తాయి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సరే మనం ఆలస్యం చేయకుండా ఓల్డ్ టౌన్ స్క్వేర్కి వెళ్ళిపోదాం పదండి. ఇదే అండి ఓల్డ్ టౌన్ స్క్వేర్. మొత్తానికి మనం ఇక్కడికి వచ్చేసాం. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ 1915లో నిర్మించబడిందంట. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ కూడా 14వ శతాబ్దం నాటిదంట. సో ఈ ఓల్డ్ టౌన్ స్క్వేర్కి ఇదే మెయిన్ అట్రాక్షన్. నేను ఇందాక చెప్పాను కదండి, అదే అండి ఈ ప్లేస్లోనే వచ్చి మనం ఎక్కాలి గుర్రపు బండిని. సో ఇది చూడండి 20 నిమిషాలు వచ్చి 40 యూరోస్ అంట. సో మీలో ఎవరికైనా గుర్రపు బండి ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రాగ్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఎక్కండి. ఓల్డ్ టౌన్ స్క్వేర్లో ఇంకో మోస్ట్ టూరిస్ట్ విజిటెడ్ ప్లేస్ ఉంది. అదే అండి ఆస్ట్రోనామికల్ క్లాక్. ఇది ప్రపంచంలోనే పురాతనమైన ఆస్ట్రోనామికల్ క్లాక్లలో ఒకటి. ఈ క్లాక్ టౌన్ హాల్ గోడపై 1410లో ఏర్పాటు చేయబడింది. నేనైతే ఈ క్లాక్ని నా లైఫ్ మొత్తం మీద ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే ఇది చూడంగానే కళ్ళు చెదిరిపోయినాయి. మీకు కూడా చూడంగానే అలాగే అనిపిస్తుందా? దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఎవ్రీ 1 అవర్కి క్లాక్లోని ఫిగర్ కదిలి ఒక ప్రత్యేకమైన ప్రదర్శన ఇస్తాయి. అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి అక్కడ ఏంటి బొమ్మలు వచ్చాయి చూడండి. అక్కడ హస్తిపంజరం గంట కొడుతుంది. అలర్ట్గా ఉండండి అని. అక్కడ చూడండి బొమ్మలు వస్తూ పోతున్నాయి. మధ్యలో ఇక్కడ బొమ్మలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనము ఆస్ట్రోనామికల్ టవర్ ఎక్కబోతున్నాము. ఇక్కడ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకొని ఎక్కేద్దాం పదండి. సో టికెట్స్ తీసేసుకున్నామండి. ఇప్పుడు పైకి వెళ్దాము. ఎక్కేసాము.
వావ్, ఇక్కడ నుండి చూడండి ఓల్డ్ టౌన్ స్క్వేర్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. కింద నుండి మనుషులు అయితే చిన్న చిన్నగా భలే కనిపిస్తున్నారు చీమల్లాగా. సో ఒకసారి చూడండి ఓల్డ్ టౌన్ స్క్వేర్ మొత్తం ఎంత బాగుందో కదా. మేము ఇదంతా నడిచాము. ఈ టవర్ ఎక్కడం వల్ల మాకు చాలా వర్త్ అనిపించిందండి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టవర్ ఎక్కడం మర్చిపోవద్దు. ఇంకోటి చెప్పాలంటే ఓల్డ్ టౌన్ స్క్వేర్ లో మ్యూజియంస్ చాలా ఉన్నాయి. అవన్నీ క్రేజీగా ఉన్నాయి. మేము వాటి అన్నిటినీ బాగా ఎంజాయ్ చేసాం, కానీ వీడియోలో చూపించలేకపోయాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇప్పుడైతే మనం పవర్ టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఒకప్పుడు ఈ ప్రాగ్ టౌన్కి 13 గేట్లు ఉండేవంట. అందులో ఇది ఒక గేటుగా యూజ్ చేసేవాళ్ళంట. అలాగే దీన్ని రాయల్ ఎంట్రన్స్గా కూడా యూజ్ చేసేవాళ్ళంట. కొంతకాలం తర్వాత దీన్ని గన్ పౌడర్ స్టోర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట. అందుకే దీనికి పౌడర్ టవర్ అని పేరు వచ్చింది. ఇదంతా తిరిగాక ఆకలేయకుండా ఉంటుందా? అందులో కర్లీ శృతికి ఆకలేయకుండా ఉంటుంది. ఎవరి చేతిలో చూసినా ఈ ఐస్ క్రీమ్స్ కనిపిస్తున్నాయి. ఏంటా అని చెప్పి అనుకుంటే ఈ ప్రాగ్లో ఈ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ అంట. ఫేమస్ అన్న తర్వాత ఇంకా ఆగుతామా? తీసుకుంటామే. చూడండి, మా హస్బెండ్ తీసుకునే లోపలే నేను తీసుకుని పరిగెత్తాను ఎక్కడ తినేస్తారని. సరే, మా హస్బెండ్కి ఇవ్వను కానీ మీకు ఇస్తాను, మీరు తినేసేయండి. ఫైనల్గా డే 1 ట్రిప్ని ఇలా ఫుడ్తో ఫినిష్ చేసాం. డే 2 ట్రిప్ కోసం స్టే ట్యూన్ టు కర్లీ శృతి ఛానల్. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.